మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అసెంబ్లీ సమావేశాల నాటికి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక విచారణ నివేదిక తనకు ఇంకా అందలేదని తెలిపారు. అసెంబ్లీ తేదీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. మున్ముందు బీఆర్ఎస్ ఉనికి కష్టమే అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ భ్రమంలో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్న ఉత్తమ్ కాంగ్రెస్ కి 13 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చి ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్గా ఈరోజు అనిపిస్తుంది నాకు. నేను పదే కొన్ని విషయాలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. మేము మొదటి రోజు ఎలక్ట్రిసిటీ రివ్యూ చేస్తే 90,000 కోట్ల, రెండో రోజు ఇరిగేషన్ రివ్యూ చేస్తే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అది ఎవరి సొమ్మా 2 లక్షల కోట్లు? నిన్ను నన్ను మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడితే నామ మాత్రం ఆయకట్టు, కొత్త ఆయకట్టు సృష్టించడం జరిగింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ప్రాథమిక వాళ్ళ రిపోర్టు నాకు ఇంకా ఇవ్వనుంది. బట్ నాకు తెలిసిన సమాచారం మేరకు పూర్తిగా నెగ్లిజెన్స్, పూర్తిగా అసమర్థత, పూర్తిగా కేర్లెస్నెస్ తోని మేడిగడ్డ బ్యారేజ్ సీరియస్ గా డ్యామేజ్ అయింది. ఇప్పుడు నాకు